ప్రస్తుతం ఇప్పుడు లడాక్ వ్యవహారంలో చైనా చేస్తున్న కుట్ర ఏంటంటే, లడాక్‌లో బౌద్ధులు ఎక్కువ ఉంటారు. దాన్ని షెడ్యూల్ దీని కిందకి తీసుకురామంటుంది. అంటే గిరిజన ప్రాంతం కిందకి తీసుకురామంటుంది. తద్వారా ఆ ప్రాంతంలో అప్పుడు మామూలు ప్రజలెవరు వెళ్ళకూడదు. చివరికి నిదానంగా అది బౌద్ధ ప్రదేశం కిందన ఉండిపోతుంది. చైనా రాబోయేటటువంటి రోజుల్లో ఓ ప్లాన్ చేసుకుంది 2028, 29 అన్నటువంటిది. వాళ్ళ 100 సంవత్సరాలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలోకి వచ్చినటువంటి సందర్భంలోపు 5 ఐస్ అని ప్రకటించుకునేటటువంటి ప్రాంతాల్లో మన ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ ఉంది. వాటిని అది స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో కన్వర్షన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, లడఖ్‌లో కావచ్చు. అట్లాగే దాన్ని కూడా ఆక్రమించుకోవటానికి భవిష్యత్తులో స్థానికంగా సహకరించేటటువంటి వర్గాల్ని తయారు చేయడమే ఇప్పుడు ఈ గొడవల వెనకాల. మణిపూర్‌లో ఒక తెగలు కావచ్చు ఇట్లాంటివి. అంటే అక్కడ వాళ్ళలో వాళ్ళకి చిచ్చు పెడతాయి. చిన్న చిన్న రాష్ట్రాలు కాబట్టి ఆ చిచ్చుల మధ్యన ఒక వర్గం చైనాకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ద్వారా దేశాన్ని ముక్కలు చేయాలనేటటువంటి కుట్ర జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం వాటిని తట్టుకుంటూ అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కిందన చూస్తోంది. కానీ సీరియస్‌గా అక్కడ ఉన్న భావోద్వేగభరితమైన అంశాల మీదన కాన్సంట్రేట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే తాజాగా సిక్కిం దగ్గర ఉన్నటువంటి చైనా సరిహద్దు ప్రాంతం డోకాలా, చోవాలా ఈ 2 ప్రాంతాలు యుద్ధ క్షేత్రాలు. అక్టోబర్ 1వ తారీఖు నుంచి పర్యాటకులని అక్కడికి అలౌ చేస్తానని చెప్తోంది ప్రభుత్వం, సిక్కిం ప్రభుత్వం. తద్వారా ప్రజలకి, ఈ దేశ ప్రజలకి అసలు సరిహద్దులు, అసలు లెక్కలేంటో తెలుసుకునే అవకాశం ఉంటుంది.